Isaiah chapter 40 verse 31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉన్నది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన ఫలము. ఇప్పుడు వరకు ఈ సంవత్సరం అంతా కూడా పాత సంవత్సరంలో పాత బలముతో పాత స్థితిలో ఉంటూ నీ జీవితాన్ని నువ్వు గడిపి ఉండొచ్చు. కానీ ఈ రాత్రి ప్రభు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తూ, కొత్త సంవత్సరాన్ని కొరకు నువ్వు ఎదురు చూస్తూ, తెల్లవారులు మెలకుగా ఉండి కనిపెట్టి ఆయన సన్నిధిలో నీ సమయాన్ని, నీకున్న పరిపాటుల్ని, నీకున్నటువంటి పరిస్థితులు విడిచిపెట్టి, నీ కుటుంబాలు విడిచిపెట్టి, మీ యొక్క గృహాలు విడిచిపెట్టి, మీ స్థలాలు విడిచిపెట్టి, మరి దూరమనక బాధనక ఎంత భయంకరమైనటువంటి చలిలో ప్రభు సన్నిధిలో ఈ రీతిగా మీరు ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ నంబర్ 1 నూతన బలము దేవుడు ఇస్తున్నాడు. అంతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నూతన శక్తి దేవుడు మీకు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన ఫలము దేవుడు ఇస్తా ఉన్నాడు. అంత మాత్రమే కదా, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. నువ్వు కింద పడవు, నువ్వు పైకి ఎగురుతావు. దేవునికి స్తోత్రం. నిన్ను పరలోకంలో ఎగిరేటట్టుగా దేవుడు చేయగలుగుతాడు. దానికి గల కారణం ఏంటంటే, నువ్వు ఆయన కొరకు ఈ రాత్రి ఎదురు చూస్తూ ఉన్నావు. చూడండి, యెషయా గ్రంథం 43:19 వాక్యంలో, ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 43 verse 19, 43:19, ఇదిగో ఇదిగో నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న నీకు దేవుడు ఇస్తున్న ఒక ప్రామిస్, ఒక మాట ఏంటో తెలుసా? ఇదిగో నేను ఒక నూతన క్రియ. గట్టిగా చప్పట్లు కొడితే ఈ మాట పడి దేవుడు ఇస్తుంది. హల్లెలూయా, 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 గ్లోరీ జీసస్ క్రైస్ట్. ఇదిగో నీకు ఒక నూతన క్రియ, నూతన కార్యము నేను చేయదలిచాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ వాక్యం ఏమి చెప్తుందో చూద్దాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే దేవుడి జీవితంలో కార్యం చేస్తా ఉన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. విలాప వాక్యాలు 3:23 వాక్యం చూస్తే, విలాప వాక్యములు 3:23 ఈ విధంగా ఉంది. అనుదినము నూతనముగా ఆయన నాకు వాత్సల్యత పుట్టుచున్నది. 3:23 విలాప వాక్యములు. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు. ఎవరైనా నమ్మదగిన వాడు? ఈ లోకంలో ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు. ఈ లోకంలో ఏ పరిస్థితి నమ్మదగిన వ్యక్తులు కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన నీవు, ఆయన దగ్గర నీతో మాట్లాడుతున్న మాట, నీకు చెప్తున్న మాట, ఆయన ఎంతైనా. గట్టిగా చప్పలు కొట్టి మాటలు బట్టి గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 36:26 వాక్యంలో, యెహెజ్కేలు గ్రంథము 36:26 వాక్యం చూస్తే, నూతన హృదయం నీకు ఇచ్చేదను. నూతన సంవత్సరములు నూతన హృదయం నీకు ఇస్తున్నాడు. నూతన స్వభావం అంటే నీ బిహేవియర్స్ అన్ని కూడా మంచి ఇస్తున్నాడు. తర్వాత నీలో ఉన్న బండ హృదయం రాతి గుండె నువ్వు పూర్తిగా తీసివేసి మంచి హృదయాన్ని, మాంసపు గుండు నేను నీకు ఇచ్చేదను. గట్టిగా దేవుడికి స్తోత్రం. మనలో ఉన్నటువంటి రాతి హృదయాన్ని దేవుడు తీసేస్తా ఉన్నాడు. మనలో ఉన్నటువంటి బండవాళ్ళ హృదయాన్ని ఈ రాత్రి దేవుడు మన నుంచి తీసేసి నూతన సంవత్సరం అడిగి పెడుతున్న మనకి నూతన హృదయము, నూతన కార్యము, నూతన బలము. చెప్పండి, నూతన హృదయము, నూతన కార్యము, నూతన బలము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 2 కొరింథీ రాసిన పత్రిక 5:17 వాక్యం చదువుకుందాం. The book of 2 Corinthians chapter 5:17. 2 కొరింథీ రాసిన పత్రిక 5:17. కాగా ఎవడైనను యేసుక్రీస్తు నందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను,
ఇదిగో కొత్త ఆయన చప్పలు కొట్టని బిగ్గరగా ఈ మాటను బట్టి పాత సంవత్సరం గతించిపోతుంది. పాత సంవత్సరం మీరు చప్పలు కొడుతుండగా, మీరందరూ చప్పలు కొడుతుండగా పాత సంవత్సరంలో కష్టాలు పోతున్నాయి, పాత సంవత్సరంలో ఇబ్బందులు పోతున్నాయి. మీరందరూ చప్పలు కొడుతుండగా బిగ్గరగా చప్పలు కొడుతుంది. కొంతమంది కొడతలేదు చప్పలు. యేసయ్యా యేసయ్యా, మీరందరూ చప్పలు కొడుతుండగా పాత సంవత్సరంలో కష్టాలు పోతున్నాయి, పాత సంవత్సరంలో బాధలు పోతున్నాయి, పాత సంవత్సరంలో ఇబ్బందులు పోయి దేవుడు నూతనమైన సృష్టిగా, నూతనమైన ఆశీర్వాదాలతో, నూతనమైన బలముతో, నూతన హృదయముతో దేవుడు నిన్ను నన్ను తృప్తిపరుస్తున్నాడు. రెండు చేతులు పైకి ధైర్యం చెప్పండి. మాట గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, ఇంకా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. హబక్కూకు గ్రంథము 3:2 వాక్యం చదివి ప్రార్థన చేసుకుందాం. హబక్కూకు గ్రంథము 3:2 వాక్యాన్ని చూస్తే ఇలాగుంది. యెహోవా నిన్ను గురించిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. స్తోత్రం చెప్పండి. సంవత్సరాలు జరుగుతున్నాయి, వయసు గతిస్తుంది, ఆయుష్ పెరుగుతూ ఉంది, దినములు దొల్లిపోతున్నాయి, నెలలు, సంవత్సరములు, కాలములు ఇవన్నీ వెళ్ళిపోతుంటున్నాయి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నీ కార్యము నూతన పరచుము. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు మన ఎడల నూతన పరచమని అడగాల. అయ్యా, ఈ నూతన సంవత్సరం అడిగి పెట్టేందుకంటే నేను నా జీవితంలో పాత సంవత్సరం ఉండకూడదు, ఇంకా పాత స్వభావం నాలో ఉండకూడదు, పాత ఆలోచన నా దగ్గర ఉండకూడదు.